ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా నేను ఆ ప్రాబ్లమ్ని ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఎవరైతే సెక్షువల్గా కలుస్తున్నప్పుడు పెన్నిస్ స్ట్రాంగ్గా ఉండకుండా, అంటే వెజైనాలోకి పెన్నిస్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు పెన్నిస్ వెజైనాలోకి ఇన్సర్ట్ అవ్వకుండా మెత్తగానే ఉండి బెండ్ అయిపోయింది అనుకోండి, ఆ ప్రాబ్లంనే అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అంటారు. అయితే ఈ అంగస్తంభన సమస్య, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఎదుర్కొంటారనమాట. కొంతమందిలో ఏమైందనంటే స్టార్టింగ్లో సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు, ఫోర్ ప్లే చేస్తున్నప్పుడు ఆ ఫోర్ ప్లేలో ఎరెక్షన్ బాగానే ఉంటుంది. ఫోర్ ప్లేలో ఉన్నప్పుడు పెన్నిస్ చాలా గట్టిగా ఉంటుంది. ఎప్పుడైతే కరెక్ట్గా వాళ్ళ వైఫ్ దగ్గరికి పొజిషన్లోకి వెళ్ళి ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తారో ఆ టైంలో పెన్నిస్ మెత్తగా అయిపోయింది. అది ఎక్కువ మంది ఎదుర్కొనే ప్రాబ్లం అనమాట. కొంతమందిలో ఏమైందనంటే అసలు ఎంత ఫోర్ ప్లే చేసినా కూడా ఎరెక్షన్ రాదు అసలు. అంటే కొంతమందిలోనేమో ఫోర్ ప్లేలో ఎరెక్షన్ వచ్చి కరెక్ట్గా ఇన్సర్ట్ చేసే టైంకి మెత్తగా అయిపోయింది. కొంతమందిలో అసలు స్టార్టింగ్ నుంచి ఎప్పుడు కూడా ఎరెక్షనే రాదనమాట. అది కొంతమంది ఎదుర్కొనే సమస్య. ఇంకొంతమందిలో ఏమైందనంటే ఫోర్ ప్లేలో ఎరెక్షన్ ఉంటుంది, ఇన్సర్ట్ చేయడానికి సరిపోయిన స్టిఫ్నెస్ ఉంటుంది. ఇట్లా సెక్స్ చేస్తున్నప్పుడు సడన్గా పెన్నిస్ మధ్యలో మెత్తగా అయిపోయింది అనమాట. పెన్నిస్ సడన్గా సాఫ్ట్ అయిపోయి సెక్స్ చేస్తున్నప్పుడు బయటికి స్లిప్ అయిపోయింది. మళ్ళీ లోపలికి వెళ్లకుండా సెక్స్ చేస్తున్న మధ్యలో సడన్గా బయటికి స్లిప్ అయిపోయింది, కిందకి బెండ్ అయిపోయింది అనమాట. అది కొంతమంది ఎదుర్కొనే సమస్య. జనరల్గా సెక్స్లో ఈ రకమైన సెక్షువల్ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అంగస్తంభన సమస్యతో. సో అంగస్తంభన సమస్య రావడానికి చాలా రకాలైన కారణాలు ఉంటాయి. ఎప్పుడైనా సరే కరెక్ట్గా కారణం ఏంటి అనేది తెలుసుకొని కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయించుకుంటే, ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోయి సెక్షువల్గా వాళ్ళ లైఫ్ని అంత హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. సో ఎవరిలో అయితే ఈ సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నారు, అంటే మీరు సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు స్టిఫ్నెస్ రాకపోయినా, లేదా చేస్తున్నప్పుడు సడన్గా మధ్యలో మెత్తగా అయిపోయి పెన్నిస్ ఎరెక్షన్ తగ్గిపోయి సెక్స్ చేయడానికి ఇబ్బంది పడినా, లేదు అని అంటే స్టార్టింగ్లో ఎరెక్షన్ ఉండి సెక్స్ చేస్తాను కరెక్ట్గా పొజిషన్లోకి వెళ్ళినప్పుడు పెన్నిస్ మెత్తగా అయిపోతున్నా, ఈ రకమైన సెక్షువల్ సమస్యలతో బాధపడుతున్నారు, కరెక్ట్గా మీ ప్రాబ్లం కారణం తెలుసుకొని మీకు సొల్యూషన్ కావాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి మాకు. ఈ 5 ప్లేసుల్లో ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీ సైడ్ నుంచి సెక్షువల్గా ఏ ప్రాబ్లం ఉన్నా డెఫినెట్గా ఈ అంగస్తంభన సమస్యకి కరెక్ట్గా కారణం ఏంటి, హార్మోన్స్ ఏదైనా ప్రాబ్లం ఉందా, పెన్నిస్కి సంబంధించిన రక్తనాళాలు, నరాల ఇబ్బంది ఏమైనా ఉందా, లేకపోతే పెన్నిస్ లోపల మజిల్ ఏదైనా ప్రాబ్లం ఉందని క్లియర్గా చెక్ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేస్తాం. కాబట్టి డెఫినెట్గా మీ ఎరెక్షన్స్ అన్ని మన నార్మల్గానే వచ్చి మీ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. థ్యాంక్ యూ.